డాడీ బోర్ కొట్టిందట చెప్తాను. బోర్ కొట్టిందా నేను బోర్ కొట్టింది కొత్తగా అంటే ఎట్లుండాలి పబ్జీ వెనకాల. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని అయితే మొత్తం క్రేజీ ఉండబోతుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ గుట్ట ఎక్కడుంది, ఎట్లెక్కినాం అని మొత్తం వివరాలు తెలుసుకుందాం. పదండి, లెట్స్ గో. ఇప్పుడైతే మన బుల్లెట్ అయితే తీసాం ఫ్రెండ్స్. బుల్లెట్ తీసి ఇప్పుడే మన ఊరిని అయితే క్రాస్ చేసి వెళ్ళాము. మన విలేజ్ నుండి క్రాస్ చేసి అయితే వెళ్ళాము. రోడ్ మీద మన బుల్లెట్తో పోతుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడైతే లోకల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చూడొచ్చు, మన కూర్చిన వర్షానికైతే చెరువు అయితే ఇట్లా నిండింది. అందునైతే అడిగాను, ఇక్కడ ఫారెస్ట్లోకి ఎలా వెళ్ళాలి, కొండ మీదికి ఎలా వెళ్ళాలని అడిగాము. వాళ్ళు చెప్పారు, మేము వెళ్ళాము. డాడ్ అక్కడికి వెళ్ళండు. నేనైతే గుట్ట మీద ఎక్కుదామని చూసిన, ఈ చెట్టు ఎందుకు వెరైటీగా ఉందని చూసా. ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెట్టు ఏంటిదో. గుట్టలు అయితే ఇట్లున్నాయి, ఇంత పెద్ద గుట్ట ఎక్కగలమా అని ట్రై అయితే చేద్దాం అని ట్రై చేస్తున్నా. దారి అయితే ఎటు కనబడతలేదు, ఎట్లా ఎక్కుదాం అయితే ఆలోచిస్తున్నా. ఎక్కడి దాకా వచ్చినాక పట్టు వదలొద్దని ఎక్కడం అయితే ప్రారంభించా. గుట్టనైతే ఎక్కుతున్నా. ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ పోతే కింద పడతామా అన్నంతగా భయం వేసింది. ఇక ఒక్కడు ముందుకే కానీ వెనక్కు వేసే ప్రసక్తి లేదు. ఇక్కడ చూసా, ఈ చెట్టు ఏదో విచిత్రంగా ఉంది. దాని చెట్టు నుంచి వచ్చింది ఏది విచిత్రంగా ఉంది, కాయ ఇది ఏంటా అని చూస్తే నాకైతే అర్థమైతలేదు. చెట్టు పేరు తెలియదు చూస్తే నాకైతే అర్థమైతలేదు. చెట్టు పేరు తెలియదు, ఈ కాయలేంటిదో కూడా తెలియదు. ముందుకైతే సాగిపోవాలి అనుకుంటాం. ముందుకైతే సాగుతున్నాం. ఇంకెన్ని విచిత్రమైన చెట్లు ఉంటాయో. ఇంత ఎత్తు గుట్ట మీద ఇంత విచిత్రమైన చెట్లు అంటే భలే ఉంది కదా. వ్యూ అయితే, లొకేషన్ వ్యూ అయితే అదిరిపోయింది. క్లైమేట్ కూడా కొంచెం చల్లగానే ఉంది. మనకు సహకరించలేదో చూడాలి. ఇప్పుడైతే కొంచెం మీదికైతే ఎక్కినాం, ఇంకా మీదికి ఎక్కాలనుకుంటున్నాం. కింద లొకేషన్ అయితే ఇట్లున్నది, చుట్టుపక్కల గుట్టలు ఉంది ఫ్రెండ్స్. ఏదో కొత్త అద్భుతం ఉన్నట్టుంది. ఈ మెమోరీస్ని అయితే మర్చిపోలేము. ఎటు చూసిన గుట్టలే. ఆ గుట్టల మధ్య మీదికి వెళ్ళి కింద పడ్డామా అంతే సంగతులు. అందుకోసం కొంచెం కేర్ఫుల్గా అడుగులు అడిగేసుకుంటూ వెళ్ళాము. అంతెత్తు ఎక్కడం అంటే మామూలుగా ఉండదు. పట్టుదలతో వేసి సమరం అని పాట గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, హరిద్ర పురుగును కనిపెట్టాలనుకున్నా, సరే కనిపెట్టాను. హరిద్ర అర్థం తెలిసింది. హరిద్ర పురుగును అయితే మొత్తానికైతే కనుగొన్నాం. ఇక్కడైతే దొరికింది. ఇవి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రైతులకు ముచ్చుకుండా చెప్పుకోవచ్చు. నేలనైతే గుల్లబారేలా చేసి ఎంతో సాయం చేస్తాయి. ఇవి హరిద్ర కార్తులు మాత్రమే కనిపిస్తాయి. చూడొచ్చు, గులాబీ రంగులో భలే ముద్దు ముద్దు ఉన్నాయి. ఈ రైతులకు సహకారిగా ఉంటాయి.
కాకపోతే వర్షాలు చూసి మనం ఎంత భయంకరంగా బాగా వస్తే బాగా కనిపిస్తాయి. ఇప్పుడు వర్షాలు అంతంత మాత్రమే ఉన్నాయి, అక్కడొకటి ఇక్కడొకటి. అదైనా గుట్టల మీద కనిపించినాయి, గ్రేట్ కదా. వీటిని బట్టే ఆరుద్ర కార్తె అని పేరు కూడా వచ్చిందంటారు, పెద్దలు చెప్పారు. వాటిని మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మేమైతే చూసి తరించినాం. చిన్నప్పుడు వీటితో ఆడుకుంటున్నాం. అవి ఏమన్నాయి పుట్టయి కరువయి, కాకపోతే వాటిని మాత్రం డిస్టర్బ్ చేయద్దు. అలా చూసాము. ఆరుద్ర పురుగు లాంటివి. మీలో ఎంతమంది తెలిసి ఆరుద్ర పురుగులు మంటకి మేలు చేస్తాయి, కీడి చేసేటే కాదు ఇవి. మొత్తానికైతే ఆరుద్ర పురుగును అయితే కనుక్కున్నాం. ఇక వాటిని చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది, కాకపోతే వాటికి ఎండ కొడుతుందని విడిచిపెట్టినాం. మొత్తానికైతే గుట్ట మీద వ్యూ అయితే ఇట్లున్నది. ఇప్పుడైతే మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇక ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా ఇక్కడనే వాటిని చూసుకుంటే కనిపిస్తుంది, కానీ వాటికి కూడా ఎండ కొడుతుంది కాబట్టి ఇక వాటిని విడిచి వెళ్ళిపోదాం.